నాగులమ్మ గుట్టగా ప్రసిద్ధి చెందిన ఆ కొండకు మహర్దశ తీసుకొచ్చేందుకు స్థానిక రైతులు నడుం బిగించారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని చూడకుండా శ్రమదానంతో ఆలయ నిర్మాణానికి ఉద్యుక్తులయ్యారు. ప్రకృతి సంపదతో అలరారుతున్న గుట్టను పర్యాటకంగా అభివృద్ధి చేసే సంకల్పంతో సాగుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామాన్ని ఆనుకుని ఉంది నాగులమ్మ గుట్ట. కొండపై ఎప్పటినుంచో ఆంజనేయుడు, శివలింగం, త్రిశూలం ఆకారంలో రాళ్ల సమూహాలు, ఇతర పురాతన విగ్రహాలు ఉన్నాయి. స్వయంభూగా వెలిసిన స్వామివార్లు విశేష పూజలందుకుంటున్నప్పటికీ ఇప్పటికీ ఆలయం మాత్రం లేదు. సాగు పనులకు ఉపక్రమించే ముందు దేవుళ్ల ఆశీస్సులు తీసుకోవడం ఇక్కడి రైతులకు ఆనవాయితీగా వస్తోంది. అలాంటి దేవుళ్లకు ఎవరో వస్తారని చూడకుండా సొంతగానే గుడి నిర్మించాలని సంకల్పించారు. ఈ గుట్టపైన రైతులందరూ కలిసి స్వచ్ఛందంగా ముందుకొచ్చి రోడ్డు వేసుకొని ఇక్కడ గుడి కట్టాలన్న ఆలోచనతోటి ఉన్నారు. వర్షాలు పడాలని, వ్యవసాయం చాలా మంచిగా వండాలని మేము ఇక్కడికి వచ్చి తరచూ మొక్కుకుంటాము. గుడి నిర్మించే ఆలోచనతోటి ముందడుగు వేయడం జరిగింది. మేమంతా ఈ చుట్టుపక్కల అంతా డెవలప్ చేస్తున్నాం, దీన్ని తోవ చేస్తున్నాం. పంట పొలాలకు వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చి ఈ దేవుని మొక్కుని కిందికి పోయి వ్యవసాయం చేసుకుంటాం. అందువల్ల మా పంట పొలాలు బాగా పడుతున్నాయి. మాకు రైతులందరూ కుసికొద్దు ఉన్నాం. గవర్నమెంట్ పట్టించుకొని దీన్ని ఇంకా అభివృద్ధి చెందాలని కోరుతున్నాం. పంట చేతికి రాగానే పరిసర కర్షకులు ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. అందుకోసం గుట్టపైకి వెళ్లే దారిని బాగు చేయాలని నిర్ణయించుకున్నారు. తలా కొంత చందా తీసుకున్నారు. జేసీబీని సమకూర్చుకుని దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. కొండపైకి 4 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్ వేయించారు. కొండపై నుంచి చూస్తే చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో నిండుకుండలా జలకళతో తొణికిసలాడే పెద్ద చెరువు కనువిందు చేస్తోంది. ఈ పాడి పంట అన్ని చల్లగా ఉండాలని ఇక్కడ ఆంజనేయుల స్వామి ఇక్కడ ఈ కొండ మీద ఉన్నోళ్ళు వీళ్ళ దర్శనం చేసుకుని మేము తోటలన్నీ మంచిగా చేసుకొని మంచిగా చల్లగా ఉంటున్నాము. మేము ఇక్కడ అందరము బుద్ధి పుట్టించుకొని ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజ కార్యక్రమం దీపావళి నాడు కానీ, రాములవారి కళ్యాణం నాడు కానీ, ఆంజనేయుల జై శ్రీరామ్ అది ఆనాడు కానీ ఇవన్నిటి నాడు మేము మంచిగా ఇక్కడ జరుపుకుంటున్నాము. గుట్ట మీదికి అన్ని సామాన్లు అచ్చితట్టు ట్రాక్టర్ ఎక్కితట్టు తోవ చేస్తున్నాం. అన్ని ఈ దేవుని దయ వలన మాకు అన్ని మంచిగా ఉంటున్నాయి. రోజు వస్తాం, దర్శనం చేసుకుంటాం, పని చేసుకుంటాం. వ్యవసాయం గుట్ట చుట్టూనే ఉన్నది మా వ్యవసాయం. మాకు ఇంకా పనులు అభివృద్ధి చేపిస్తే మేము ఇంకా దేవుని బాగా చూసుకుంటాం. కొండ అభివృద్ధికి సర్కారు నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.